అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు అందరి దగ్గర మనం వింటున్న మాట ఏంటంటే చాలా ఎక్కువగా వింటున్నాం పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని, లేదా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, లేకపోతే ఎవరో నన్ను ఏదో చేసేసారండి, లేకపోతే వాళ్ళకి నా పైన ఈర్ష్యండి. ఇవన్నీ వింటాం. ఇవన్నీ నిజమా అబద్ధమా అని ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఏంటి అంటే ఎనర్జీ, శక్తి అంటే ఎవరి పేరు చెప్పుకుంటున్నాం మనం? శక్తి స్వరూపిణి అని చెప్పినప్పుడు అమ్మవారు పార్వతి, గౌరీదేవి, లలిత అమ్మవారు, చండీ అమ్మవారు అంటే అమ్మ దుర్గాదేవి. శక్తి స్వరూపం అంటే అర్థం ఏమిటి అంటే ఆ అమ్మే శక్తి ఎనర్జీ రూపం. మరి అమ్మ ఎనర్జీ రూపం అన్నప్పుడు అసలు అమ్మ దగ్గర నెగిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుందా అండి? ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము అన్నదానికి అసలు మనకి అర్థమవుతుందా? బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు. బ్లాక్ మ్యాజిక్ అసలు మ్యాజిక్ అంటే ఏంటి? బ్లాక్ మ్యాజిక్ అన్నది ఉంటుందా? అంటే ఏంటంటే ఎవరో నా పైన ఏదో చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే మన లోపల ఉన్న భావోద్రేగాల ఎమోషన్సే. ఆ ఎమోషన్స్ అన్నింటినీ మనం ఎనర్జీ అంటే మనకు అసలు ఎనర్జీ అంటే ఏంటో తెలియదు. మన దగ్గర నిజంగా కనుక శక్తి ఉంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది లైఫ్లో ఉండదండి. అన్ని మిరాకిల్సే ఉంటాయి. ఎందుకంటే మన ఎమోషన్సే మన బ్లాక్ మ్యాజిక్. మన ఎవరు ఏం చేయక్కర్లేదు. అన్నిటికంటే దారుణంగా మన మోసం చేసేది ఎవరు అంటే మన మైండే, మన ఆలోచనే. మన ఆలోచనలో కనుక ఎమోషన్ ఉందనుకోండి, అప్పుడు ఎవరో మన ఏం చేయక్కర్లే, మనమే చేసేసుకుంటాం. మనమే చేసుకుని పైగా పక్క వాళ్ళ మీద పడేయడం వల్ల ఇంకో నష్టం కూడా ఉందండి. ఆ నష్టం ఏమిటి అంటే ఆ పాపం కూడా మనం చుట్టుకుంటున్నాం. ఏంటి అంటే ఇక్కడ ప్రతిదానికి ఒకటే కారణం. ఏంటి అంటే నేను ఒకదాన్నే ఎదగాలి, దాని నుంచి అసలు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో ఏమవుతుంది అంటే ఈ వస్తున్న శక్తిని కాస్త మనం ఖర్చు పెట్టేస్తున్నాం ఎమోషన్ కోసం. ఎందువల్ల అంటే మనకి చాలామందికి ఉన్న ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే అందరికంటే ఈ సృష్టిలో ఎక్కువ కష్టపడిపోయి అందరి కోసం నా మాన ప్రాణాలను తాకట్టు పెట్టి సాక్రిఫైస్ చేసేసింది నేనేనేమో అని ఫీల్ అయిపోతాం. ఈ నేనేనేమో అని ఫీల్ అయిపోవడం వల్లే ఎమోషన్స్ వస్తాయండి. నిజంగా సాక్రిఫైస్ అంటే అర్థం ఏమిటో తెలుసా? త్యాగము అన్నదానికి స్వార్థం ఉండదు. ఎప్పుడైతే నిజంగా కనుక మనం త్యాగం చేసామో అంటే సాక్రిఫైస్ చేసామో ఏదైనా విషయం కోసం, అప్పుడు మనలో వచ్చేది ఏంటి అంటే ఓర్పు అన్నది వస్తుంది. ఎందుకంటే త్యాగంలో ఎప్పుడూ ఓర్పే వస్తుంది. నిజంగా కష్టపడిన వాడు, ఎవరికైనా హెల్ప్ చేసిన వాడు ఎప్పుడూ కూడా నేను ఇది చేశానేమో అన్న ఫీలింగ్ వదిలేస్తాడు. ఎందుకంటే వాడికి ఆ పనిలో ఎంత కష్టం ఉందో తెలుసు. ఇప్పుడు ఎవరైనా మన వచ్చి తిట్టారనుకోండి, ఆ తిట్టును అనుభవించడంలో ఉన్న కష్టం వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే ఇంకోటిని అనకుండా ఉంటాడు. అంటే అక్కడ ఓర్పు వస్తుంది. అది రాకుండా మనం వాళ్ళ యొక్క అంటే ఏంటి అంటే అవతల వాళ్ళని మళ్ళీ తిట్టి ఎంజాయ్ చేస్తూ నేను ఇంకోళ్ళ వల్ల తిట్లు తిన్నాను అని ఎప్పుడైతే ఆనందపడుతున్నామో, నిజం చెప్తే మనం అసలు ఎవరి వల్ల కష్టపడినట్లు లెక్క. అంటే మన వల్లే ఈ సృష్టి మొత్తం కష్టపడుతుంది. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే మన దగ్గర నిజంగా శక్తి లేకపోవడమే. ఆ శక్తి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎమోషన్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి. ఎమోషన్ అంటే ఏంటి అంటే మనం చేస్తున్న ప్రతి పని ఏంటి అంటే తప్పులు అంటే ఏంటి, మన ఆలోచన ఎలాగుందో, నాకు ఇది రాదండి, వాళ్ళు ఎవరో నన్ను మోసం చేశారండి, కాబట్టి వాళ్ళు ఎవరో నన్ను దిష్టి కొట్టేశారండి, ఇలా అనుకోవడంలో ఏంటంటే మనం తగ్గించేసుకుంటున్నాం మనకు తెలియకుండానే. ఎప్పుడైతే మనలో ఉన్న శక్తిని మనం తగ్గించేసుకున్నామో మనం చేయాల్సిన దాన్ని మనం చేయటం లేదు. అప్పుడు ఏమవుతుంది, మనలో ఎనర్జీ కనిపించటం లేదు కదా. అదే కనుక మనం ఈ వేను వదిలేసి అంటే ఈ ఎమోషన్ వేను వదిలేసి శక్తి సంపాదించుకునే వేను మొదలుపెట్టామనుకోండి, దానికి ఏంటి ఉపాసన, ప్రాక్టీస్ ఏదైతే ఉందో సాధన. ఈ సాధన ద్వారా మంత్ర జపం, లేకపోతే యంత్రానికి పూజ, లేకపోతే హోమో, దీని ద్వారా ఏమవుతుంది అంటే
కొంచెం ఎనర్జీ అన్నది బిల్డ్ చేసుకుంటున్నాం. ఆ బిల్డ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఆలోచన విధానము అన్నది మారుతుంది. ఎప్పుడైతే మనలో ఆలోచన విధానం మారి ఓర్పు అన్నది వస్తుందో దాని ద్వారా ఏంటి అంటే మనం అనుకున్న ప్రతి కార్యంలోనూ విజయం సాధించడమే కాకుండా అన్నిట్లో ఏ పని చేయాలన్నా ఉత్సాహం వచ్చి ఆ ఉత్సాహంతో పాటు ఏంటంటే హెల్త్, వెల్త్, నాలెడ్జ్, ఇంకా సక్సెస్, మళ్ళీ కీర్తి ప్రతిష్టలు అన్నీ వాటంతట అవే వస్తాయి. ఇవన్నీ రావాలంటే ఎమోషన్ వదిలేయాలి, ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలి. అంతేకాని ఈ ఎనర్జీని కూడా మనం ఏం చేస్తాం, అక్కడ ఇంకో పాపం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎవరికి అంటగడుతున్నావురా అంటే మా అమ్మవారు పార్వతి. మళ్ళీ ఏమంటున్నావు, జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటున్నావు. అంటే ఈ జగత్ అంతటికి తల్లివి నువ్వే అమ్మా అని చెప్తూ కూడా ఆ తల్లిని మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అనడం ఎంతవరకు సమంజసమో మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి మనలో ఉన్న ఆ థాట్లో ఉన్న అంటే ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ దృష్టిలో ఉన్న లోపాన్ని పోగొట్టుకోవడం ద్వారా మనలో ఉన్న శక్తిని పెంచుకోవడం ద్వారా మనం అనుకున్న కార్యాలన్నిటినీ ఉత్సాహంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఆ శ్రీ విద్యా ఉపాసనే. కాబట్టి ఆ లలిత అమ్మవారిని అందరూ నమ్ముకుని ఉన్న ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని ఇంకేంటి అంటే అక్కర్లేకుండా ఇది రాంగ్ అండి, ఇది రైట్ అండి, ఇది నెగిటివ్ అండి, ఇది పాజిటివ్ అండి, ఇది ఏమో బ్లాక్ మ్యాజిక్ అండి, ఇది మిరాకిల్ అండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఏదైనా మీరు వెళ్ళగానే ఒక క్షేత్రానికి వెళ్ళగానే అనుకోకుండా, లేకపోతే మీరు ఒక గుడికి వెళ్ళారు, ఆ గుడికి వెళ్ళగానే ఆ పూజారి గారు ఎదురొచ్చి నవ్వుతూ మిమ్మల్ని పలకరించారనుకోండి, వెంటనే ఏమనుకుంటారు, అమ్మ గుడికి వచ్చాను, లేకపోతే శివయ్య గుడికి వచ్చాను, చక్కగా పూజారి గారు నన్ను పలకరించారు అంటే దేవుడి యొక్క కృప నా పైన ఉంది, చూడండి ఎంతో మిరాకిల్ జరిగింది, ఇలా అయింది అలా అయింది ఆ గుడికి వెళ్తే అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దానికి ఆపోజిట్టే ఇది. ఆ ఆపోజిట్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ఎనర్జీ లేదు కాబట్టి చక్కగా మనకి దేవుడు మన పెద్దలందరూ బోళ్ళని మంత్రజపాలను ఇచ్చారు. ఎందుకు అంటే ఆ శక్తి లేకపోతే మనం ఎంత పైచాచికల కింద రాక్షసుల కింద తయారవుతామో తెలుసు కాబట్టి మనలో ఉన్న రాక్షసత్వం అనే ఎమోషన్స్ని తగ్గించుకోవడం ద్వారా ఇక్కడ అసలు నెగిటివ్ అన్నదే లేదు అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో మనం ఆలోచన దృక్పథం ఎప్పుడైతే మారిందో దాంతోపాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మంచి స్నేహితుల కిందే మారుతారు. అప్పుడు ఇంక అసలు ఎవ్వరూ కూడా మనకి శత్రువుల కింద కనిపించరు. అన్నిటికంటే ఫస్ట్ మనలో ఉన్న అంతఃశత్రువులైన ఈ ఎమోషన్స్ని తగ్గించుకోవడమే. దానికి ఒకే ఒక్క మార్గం అమ్మవారి ఉపాసన మాత్రమే. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.